నిన్నటి వరకు కార్లు ఇప్పుడు ఏసీలు ఏవి ఎప్పుడు పేలతాయో అర్థం కాని పరిస్థితి దాపురించింది. హైదరాబాద్ లోని కాచిగూడ సుందర్ నగర్ లో అంజుమన్ మసీద్ ప్రాంగణంలో సయ్యద్ సైఫుద్దీన్ ఖాద్రీ నివసిస్తున్నారు. అంజుమన్ ఖాదిమల్ ముస్లిమిన్ విద్యా సంస్థల కార్యదర్శిగా పనిచేస్తున్న ఆయనకు 3 ఏళ్ల కవల పిల్లలు ఉన్నారు. శుక్రవారం సాయంత్రం పెద్దలంతా ఇంటి బయట ఉండగా పిల్లలిద్దరూ ఇంట్లో నిద్రపోతున్నారు. ఇంట్లో హఠాత్తుగా ఏసీ పేలిపోయింది. ఇంట్లో నుంచి పెద్ద శబ్దం రావడంతో పెద్దవాళ్లంతా ఇంట్లోకి పరిగెత్తుకు వచ్చారు. అంతలోనే జరగరాని ఘోరం జరిగిపోయింది. స్థానికులు మంటలను ఆర్పి లోపలికి వెళ్లి చూడగా అప్పటికే రహీం ఖాద్రీ మృతి చెందాడు. రహ్మాన్ ఖాద్రీకి శరీరం కాలిపోయింది. ఆ చిన్నారికి చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. 95% కాలిన గాయాలతో పసివాడు చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి కన్నుమూశాడు. ప్రమాదంలో 3 ఏళ్ల రహీం ఖాద్రీ, రహ్మాన్ ఖాద్రీ కవలలు ఇద్దరు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇదే ఏడాది చార్మినార్ దగ్గర ఓ వ్యాపారి కుటుంబం మొత్తం కాలిబూడిదైన అగ్ని ప్రమాద ఘటనలో సైతం ఏసీలు పేలిన అనుభవాన్ని బట్టి చూస్తే అజాగ్రత్తగా ఉంటే ఏసీలతో ఎంత ప్రమాదమో అర్థమవుతుంది. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వేదిక టీవీ.